హైదరాబాద్ పాత బస్తీలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో పాటు సిఎన్జి కారులోని సిలిండర్ పేలడంతో మొగల్పుర పరిధి శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ మంటలు చెలరేగి దుకాణం దగ్ధమైంది. 6గురికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాద ప్రాంతం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పాతబస్తీ శాలిబండలోని ఘోర దుర్ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఈ దుర్ఘటనపై అయితే దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు కావచ్చు, అగ్నిమాపక శాఖాధికారులు కావచ్చు, దీనిపై మొత్తంగా అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ఏం జరిగింది అనే విషయంపై అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్ ఘటనా స్థలం వద్ద ఉన్నాం. చూడొచ్చు ఈ అగ్ని ప్రమాదం దాటికి ఏ విధంగా ఈ భవనం మొత్తం కూడా పూర్తిగా ఏ విధంగా దగ్ధమైందనే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. స్పష్టంగా మనం దృశ్యాల్లో చూడవచ్చు పూర్తిగా ఏ విధంగా దగ్ధమైంది. అసలు గోడలు కావచ్చు, పిల్లర్లు కావచ్చు, మొత్తం కూడా పూర్తిగా బీటలు వారాయి. అయితే ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవడంతో మొత్తంగా ఈ ప్రమాదంలో 7గురు గాయపడినట్టుగా తెలుస్తోంది. దుకాణం యజమానితో పాటు దుకాణం యజమాని శివకుమార్ బన్సల్తో పాటుగా మరో 7గురు కూడా గాయపడ్డారు. అప్పుడే ఇటువైపుగా వెళ్తున్న ఒక క్యాబ్ డ్రైవర్ ఘటనా స్థలం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. అయితే ప్రమాదంతో ఒక్కసారిగా క్యాబ్ ఏదైతే కారు ఉందో పూర్తిగా ఎగిరి పడి పూర్తిగా ఏ విధంగా కాలిపోయింది అనేది మనం దృశ్యాల్లో చూడవచ్చు. అయితే అదృష్టవశాత్తు క్యాబ్ నడుపుతున్న డ్రైవర్ మణికంఠ ఎవరైతే ఉన్నారో అతను అద్దాలు పగలగొట్టుకొని కారులోంచి బయటపడినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. స్వల్ప గాయాలతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనలో మొత్తంగా దుకాణం యజమాని పరిస్థితి ఏదైతే గాయపడ్డాడో శివకుమార్ బన్సల్ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతను అపోలో DRDO ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాదాపు 80% కాలిన గాయాలైనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా అంటే ఇదొక ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు విక్రయించే దుకాణం కావడంతో ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ఈ ఫ్రిడ్జ్ కంప్రెసర్లు కావచ్చు, గీజర్లు కావచ్చు పేలిపోవడంతో ప్రమాదం మంటలు మరింత ఉధృతంగా ఎగిసి పడ్డాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. ఘటనా స్థలం వద్ద చూడవచ్చు మనం ఏ విధంగా ఫ్రిడ్జ్కి సంబంధించిన కంప్రెసర్లు కావచ్చు అవన్నీ ఏ విధంగా పూర్తిగా ధ్వంసమై పడి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న రాత్రి 10:30 గంటల అంటే 10:20 ఆ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఒక ఘటనా స్థలం వద్ద ఒక ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా ఏ విధంగా పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనం దుకాణం వద్ద పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనం కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే పక్కనే ఉన్న ఆకాశ డ్రెస్సెస్ అనేదైతే దుకాణం ఉందో ఈ దుకాణం కూడా మంటలు పూర్తిగా ఎగిసి పడ్డాయి. ఇక్కడి నుంచి ఈ దుకాణానికి కూడా వ్యాపించాయి. దుకాణంలోని ఏవైతే సామాన్లు కావచ్చు, దుస్తులు కావచ్చు పూర్తిగా కాలిపోయాయని ఇక్కడ దుకాణంకి సంబంధించిన యజమానులు చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది దుకాణం యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇవి ఎప్పుడు జరిగిందండి ప్రమాదం? ఎప్పుడు జరిగింది, అసలు ఎట్లా జరిగింది? ఇది రాత్రి 10-10:30 ఆ టైంలో జరిగిందండి. మేము 9:30కి అట్లా షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మాకు 10:30 కాల్ వచ్చింది, ఇట్లా షాప్లో మంటలు వచ్చినాయని చెప్పి. మేము ఇమీడియట్గా వచ్చినాము. మేము వచ్చేటప్పటికే ఇక్కడ చాలామంది ఒక 30-40 మంది ఉన్నారు. వాళ్ళు షట్టర్ అంతా కూలగొట్టి షట్టర్ లేపేసారు. అందులో కొంచెం సామాన్ కూడా కొన్ని లేకున్నాయి. చాలా మటుకు లోపలైతే మొత్తం 70% స్టాక్ మొత్తం కాలిపోయిందండి. మీరు చూసినప్పుడు అంటే మీకు అందిన సమాచారం ప్రకారం ఏం జరిగిందంటే ఈ గోమతి ఎలక్ట్రానిక్స్ ఏదైతే దుకాణం ఉందో ఇందులో ఏం జరిగిందని చెప్తున్నారు? మాకైతే అందరు షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారండి. మరి షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది మేము కూడా అనుకోవట్లేదు. మరి పోలీసులు విచారించాలి ఏం జరిగిందో, మరి చూడాలి అది. అయితే ఇది మొత్తంగా విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం సంభవించిందని అటు అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ విషయంపై అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే దుకాణం యజమాని గోమతి ఎలక్ట్రానిక్స్ దుకాణం యజమాని ఎవరైతే ఉన్నారో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగుతుంది.
మరో గాయపడిన ఈ ఘటనలో గాయపడిన వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. వివిధ ఆసుపత్రుల్లో వారంతా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అనే విషయంపై అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే గోమతి ఎలక్ట్రానిక్స్ షాప్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యు.